ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలా దేవుడి దయ వల్ల. ఇవాళ అయితే నేను మంచిగా మనకి అందరం మనం కావాలన్నీ తింటాం కదండీ! ఎక్కువగా స్వీటు. ఆ స్వీట్‌లో ఏంటి అంటే తీపి పెరుగు, కర్డ్ అంటారు, స్వీట్ పెరుగు అంటారు. అలాగే ఎక్కువగా మనకి మన సైడ్ అయితే ఎక్కువ దొరకదండి. బెంగాలీ, కట్టపూర్ అటు సైడ్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు మా వోళ్ళందరూ అక్కడే ఉన్నారండి. మా వోళ్ళు చాలా మందున్నారు బంధువులందరూను. అప్పుడప్పుడు తెమ్మంటే తెచ్చేవారు. తీపి పెరుగు చాలా బావుంటది. ఇవాళైతే నేను నా స్టైల్‌లో నేను ఎలాగో నాకు వచ్చినట్టుగా నేను ట్రై చేస్తున్నానండి. పాలైతే ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నామండి మరగబెట్టాలి. అలాగే అరకప్పు పంచదార, కర్డండి ఇది 4 స్పూన్లు కర్డు. ఈ కర్డ్‌ని మనం మంచిగా ఇలాగా ఒక 4 స్పూన్లు ఇందులో ఏసి, బాగా నీరు చూడండి నీరంతా మొత్తం అంతా అలా దిగిపోయిన దాకా కొంచెం మనం ఇది దిగాల. ఉంచాలన్నమాట ఇలాగా దీన్ని. హ్మ్. ఇప్పుడు పాలు మరగబెట్టుకోవాలి. మరగ పాలైతే మనం ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టాలండి. బాగా మరగాలి దగ్గరికి, బాగా దగ్గరికవ్వాలి. మనకి చూడండి చాలా మంది పాలకోవా చేసినప్పుడు ఎంత దగ్గరికవుతే అలా కొంచెం ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత దగ్గరికి కొంచెం మరగాలి. అలాగని ఇలా మరిగిన వెంటనే ఇలా మనం టీలాగా చేసుకోకూడదు. ముద్రగానే ఇంగో స్టవ్ మీద పెట్టాను. కానీ పక్కనే ఉండాలి కొంచెం. అయితే ఇలా చిక్కగా మరగాలి చూడండి ఎంత చిక్కగా మరిగాయనుకో మనకి పాలు కొంచెం దగ్గరికి అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆపేసుకొని పంచదార వేసుకోవాలి. కొంచెం చల్లవారాక గోరువెచ్చగా చల్లారాక ఏసేసుకోవడం ఆ పంచదార. అయితే మనం అరకప్పు పంచదార ఉంది కదండీ! ఈ పంచదార మనం ఇందులోనే కొంచెం వేసుకోవాలి. బాగా కలపాలి ఇది. పంచదార బాగా కరిగిందాక మనం మిక్స్ చేయాలి. ఇందులోని పాలు, పంచదార బాగా కరగాలి కదా! పంచదార బాగా కరిగిపోవాలి పాల్లోని, వేడి పాల్లోని. బాగా కరిగిపోయిన తర్వాత ఇగో చూడండి ఎంత చక్కగా వచ్చాయో పాలు. ఇప్పుడు మనం కొంచెం పంచదార మనం ఈ కప్పులో ఉంచుకున్నాం గదా! దీన్ని మనం క్యారమిల్‌కి ఇదైతే క్యారమిల్ చేయాలి కదండీ మనం పంచదార. దగ్గరుండి సిమ్‌లోని మామూలుగా సిమ్‌లో మనం పంచదార అంతా దగ్గరికి సిమ్‌లో మనం కరగబెట్టుకోవాలి. ఇలాగైతే మనం చూడండి ఇలాగొచ్చింది చక్కగాన పంచదార దగ్గరికి మనం ఇలా చేసుకొని సిమ్‌లోని అలాగా క్యారమిల్‌కి లాగా మనకి కలరొచ్చింది. అంటే ఇది నాన్ స్టిక్ కదా! కొంచెం. ఇది మనం పాలు చల్లారాక కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ మిశ్రమంలోనే ఇది ఎక్కించుకోవాలా మనకి. తయారైపోయింది ఇలాగ ఎర్రగా చూసారా చక్కగా పాకంలాగా అయిపోయింది. ఇది మనం అందులో వేసుకుంటే మంచిగా మనకు తీపి పెరుగు కలర్ వస్తుందన్నమాట. ఇగో చూసారా ఇది మనం వేసేసుకోవడమే అందులోనే ఉంటా చక్కగాను బాగుంటుంది మంచిగాను. గోరువెచ్చగా అయిన తర్వాత ఇది ఉంది కదండి క్యారమిల్ చేసుకున్నాం కదా ఇది మనం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అమ్మో! వేసింది నీళ్ళ ఉన్నది వేసి అంటే కొంచెం కలపాలా. కలుపుతా ఉంటే మనకి కరుగుతా ఉంటది అది. అయితే మనకు చూడండి మంచి కలర్ వచ్చింది ఇలాగే. మనం క్యారమిల్ అదే పంచదార మనం వేడి చేసి పాకంలాగా వచ్చిందని మనం పాల్లోనే వేసాము. ఇప్పుడు మనం పెరుగు ఉంది కదండి ఇది. ఈ పెరుగు మనకి గోరువెచ్చగా అయిపోయింది. దీంట్లో మనం ఈ గోరువెచ్చనిది మనం పెరిగేసాం అనుకోండి మనకి చక్కగా తోడుకుపోద్ది. అలాగా 4 స్పూన్లు కాబట్టి అలా 4 స్పూన్లకి 1 స్పూన్ అయింది. బాగా కలిపేసి దీన్ని మనం పక్కన పెట్టేస్తే మనకి స్వీట్ పెరుగు రెడీ అయిపోద్ది. అయితే నేను మొత్తం పెరుగంతాను అగోండి స్వీట్ కర్డ్ ఇందులో పేసేసాను నేను. అలాగా మనకి తోడుకుంటే సరిపోద్ది. అలాగే కొంచెం గిన్నెతో వదిలేసాను మనం. మన ఇష్టం. ఇది ఒక 5, 6 గంటలు ఉంటే మనకి స్వీట్ కర్డ్ రెడీ అయిపోద్ది ఇంకా చక్కగా. ఎవరైనా సరే కంపల్సరీ తాగవలసిందేనండి. చాలా చూడండి ఇది మనం మధ్యాహ్నం మనం మరబెట్టేసి అన్నీ మనం కర్డ్ అంతా స్వీట్ కర్డ్ మనం చేసుకున్నాము. దీన్ని మనం రాత్రి అంతా ఉంచేసాం కాబట్టి ఇది మళ్ళీ మామూలుగా చూడండి ఎంత టిక్గా బాగా అయిపోయిందో. కర్డ్ అయితే స్వీట్ కర్డ్ బాగా అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే 4 గంటలు మనకి అన్నట్టుగా మరి గట్టిగా జున్ను ముక్కలాగా వస్తుంది. అయితే మనం ఎప్పుడైనా సరే మనం
స్వీట్ కర్డ్ చేసుకున్నప్పుడు గానీ, మామూలుగా మనం తోడు పెట్టుకున్న పెరుగు కూడా మనం ఎప్పుడైనా సరేనండి, వర్షాకాలంలో క్లైమేట్ చల్లగా ఉన్నదనుకోండి, అప్పుడు మనకి తోడుకోదు. ఎంత తోడు పెట్టినా తోడుకోదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, వేడిగా ఉన్న దగ్గర ఉష్ణోగ్రత వేడిగా ఉంటది కదండీ! ఏదన్నా రూమ్‌లో కానీ, ఎక్కడైనా వేడిగున్నప్పుడు అప్పుడు మనం పెట్టామనుకోండి బాగాన, ఇది బేగా మనకి తోడుకుంటది. అలాగే ఇదైతే నేను మధ్యాహ్నం చేసింది. సాయంత్రం అలాగా మనం ఇది కుండలో యేసుకుంటే ఇంకా బావుంటది స్వీట్ కరోడ్‌లాగా. కానీ కుండలో అయితే మరి మనం చేయలేదని మా అమ్మాయికి ఇలాగ ఇష్టం ఇందులోని. ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను ముక్కలాగొచ్చింది. కంపల్సరీ ఎవరైనా సరే ట్రై చేయండి మీరు. ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగే మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. స్వీట్ కర్డు చాలా బాగా వచ్చింది. అలాగే అందరూ నాకు నచ్చుతది అనుకుంటున్నాను వీడియో. లైక్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్. సీ యూ టుమారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.